హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే వీడియోని లైక్ చేసిన వాళ్ళు హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. రామ్ అవని 58వ ఎపిసోడ్. చెప్పు చిన్ని అని పలికిన బాలుని చూసి, బాబుతో నీకు ఏం ప్రాబ్లం లేదుగా అంది చిన్ని. అతను ఏం చెబుతాడో అని తన టెన్షన్ ని లోపలే దాచేస్తూ. బాబుతో నాకేం ప్రాబ్లం లేదు అనేవాడు ఆగి చిన్నీని చూస్తూ, ఈ క్వశ్చన్ నన్నెందుకు అడుగుతున్నావు అన్నాడు బాలు సూటిగా. దాంతో చిన్ని తన తలని పక్కకు తిప్పడంతో బాలు కూడా ఆ క్వశ్చన్ అడగకుండా వదిలేశాడు. ఆమె రింగుల జుట్టులో చేయి పెట్టి చిన్నగా లాగుతూ ఆ సమయంలో ఆమెతో గడిపిన క్షణాలకి బాలు హ్యాపీగా ఫీల్ అవుతుంటే, బాలు చేయి నడుము మీద కదిలినప్పటి నుంచి తన ఫీలింగ్స్ అణుచుకుంటూ పిడికిళ్ళు బిగించి గోర్లని తన అరచేతిలో దిగేంతలా ఆమె తన చేతి పట్టు బిగించింది. ఇదేంటి సడన్ గా మళ్ళీ ఇంతలా నిగడకుపోయింది, చలిక అని మనసులో అనుకుంటూ చిన్ని అన్నాడు బాలు ఆమె భుజంపై చేయి వేసి కదిలిస్తూ. ఇక నేను వెళుతా బాలు అని లేస్తున్న చిన్నీని పట్టుకొని, ఇంకా టైం 12 అయ్యింది అన్నాడు బాలు. నాకు నిద్ర వస్తోంది అని తడబడుతున్న ఆమె మాటలు విని, ఎందుకే ఇప్పుడంత కంగారు పడుతున్నావు అంటూ తన చేతిలో ఉన్న ఆమె చేయి పిడికిలి విప్పుతూ, ఏం చేస్తున్నావే అని ఫోన్లో లైట్ వేసి చూసిన బాలు, దేవుడా ఇంతలా గాయపరుచుకుంటున్నావేంటే రాక్షసి, నాకు చెప్పొచ్చు కదా అని చిన్ని అరచేతిలో స్మూత్ గా నిమురుతూ, నీ ఫీలింగ్స్ ని ఆపడానికి ఈ పెయిన్ చేసుకుంటున్నావా అని కోపంగా అరిచాడు బాలు చిన్నీని. అరవకు అంది అతని నోటిపై చేతిని పెడుతూ చిన్ని. చిన్ని చేయి విసురుగా తోసేసి, నేనెంత దగ్గర అవుతున్నా నీకు నా దగ్గర లిమిట్స్ ఉన్నాయని అర్థమైంది చిన్ని అని చిన్నీని వదిలి దూరం జరుగుతూ, నీ దృష్టిలో నేనేంటో నీ నోటి ద్వారా విన్నాక కూడా ఇంత దూరం తీసుకొచ్చాను చూడు ఈ మ్యాటర్ని, నాదే తప్పు అని బాలు పైకి లేస్తుంటే, బాలు ప్లీజ్ అంది చిన్ని బాలుని సైడ్ నుంచి హత్తుకుంటూ. ఇప్పటికి కూడా నీ దృష్టిలో నేను పనివాడిని కదా అని వెటకారంగా అన్నాడు బాలు. తననే చూస్తున్న బాలు పెదవులపై తన పెదవులు ఉంచింది చిన్ని. బాలు కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి అయితే బాలుని చూసి దూరం జరిగి, అది నాకు సరిగ్గా మాట్లాడడం రాక అన్నాను అని చెప్పాను కదా బాలు, ఇంకా అది గుర్తు పెట్టుకున్నావా అని బాధగా అడిగింది చిన్ని. ఇప్పుడెందుకు ముద్దు ఇచ్చావు, నీ ఫీలింగ్స్ హై పొజిషన్ లో ఉన్నాయా అన్న బాలుని కోపంగా చూసి అతనికి దూరం జరిగి పైకి లేచి అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి చూసింది చిన్ని. ఆశ్చర్యం నుండి బయటకు వచ్చిన బాలు చిన్నీని తన పైకి లాక్కొని, ఎక్కడికే అంటూ హక్ చేసుకోవడంతో, నేను నా ఫీలింగ్స్ కి నిన్ను వాడుకుంటున్నా కదా, రేపు నా ఫీలింగ్స్ ఎక్కువ అయ్యి నీతో పడుకుంటా అంటున్న చిన్ని చెంపపై చిన్నగా ఒకటేశాడు. అవేం మాటలే, నువ్వు క్యూట్ గా మాట్లాడుతుంటే బాగుంటుంది కానీ ఇలాంటి మాటలు కాదు, ఏదో కోపం వచ్చి ఫ్లోలో అడిగేశాను, సారీ అన్నాడు బాలు చిన్నిని చూస్తూ. ఏదైతే ఏంలే, నీ మనసులో ఉన్న మాటే కదా వచ్చింది అని ఏడుస్తున్న చిన్నిని చూసి ఆమె మెడ వెనుక చేయి వేసి ఆమె పెదవులు అందుకున్నాడు బాలు. ఇద్దరిలో తొలి ముద్దు ఇంతకు ముందు చిన్నీనే పెట్టిన తాకకుండా దూరం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం చిన్నీకి ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైపోయింది. బాలు నుంచి దూరం జరగాలని ట్రై చేస్తూ అతని పట్టు నుంచి తప్పించుకోలేకపోయింది చిన్ని. ఐఆమ్ సారీ అంటూ పెదవులు దూరం చేయకుండానే చెబుతూ వీపుపై ఉన్న చేతులని ఆమె నడుము చుట్టూ వేశాడు బాలు. తన పిడికిలిలో సరిపోయే
ఆమె నడుము కొరతలు బాలు మెదడులోకి ఎక్కిపోతుంటే దూరం జరగాలన్న ఆలోచన ఆపి బాలు మెడ చుట్టూ చేతులు వేసింది చిన్ని. చిన్నిని మరింత దగ్గరకు లాక్కున్నాడు బాలు. గాలి కూడా దూరడానికి చోటు లేకుండా ఉన్న ఆ కౌగిలి ఇద్దరికి కొత్తగా ఉండడంతో ఆమె కింద పెదవిని వదిలి పై పెదవిని అతని పెదవుల మధ్య బంధించడంతో అతని కింద పెదవి ఆమె పెదవుల మధ్య నిలిచింది. ఇద్దరి కొట్లాట్లతో మొదలైన ముద్దు సాఫ్ట్ గా సాగిపోతూ ఫ్రెంచ్ కిస్ గా మారడంతో ఇద్దరు ఒకరి పెదవులు ఒకరు సున్నితంగా లీక్ చేసుకుంటూ కాలాన్ని మరిచారు. బాలు చిన్నీని వదలడంతో అతని భుజంపై తలపెట్టింది చిన్ని. ఆమె తలపై ముద్దు పెట్టి బాబు దగ్గరికి వెళతావా అన్నాడు బాలు భారంగా ఊపిరి వదులుతూ. ఆ అంటూ చిన్ని తలూపడంతో రేపు శారీ కట్టుకోవచ్చు కదా అన్నాడు బాలు. ట్రై చేస్తా బాలు, రెడీ అయ్యేసి బాబుని మెయింటైన్ చేయాలంటే కష్టం కదా అంది చిన్ని. చిన్ని బుగ్గపై ముద్దు పెట్టి ఇంకెప్పుడు ఇలా గాయం చేసుకోకు అని ఆమెను వదిలి వెళ్ళు, మళ్ళీ బాబు ఏడిస్తే ఆంటీ నీకోసం రూమ్కి వెళుతుందేమో అని బాలు అనడంతో నువ్వురా అంది చిన్ని. బాలు ఆ చీకటిలో గోడ దూకి వెళ్లడంతో ఇంట్లోకి వెళ్ళిపోయింది చిన్ని. తను వెళ్ళిన 10 నిమిషాలకే బాబు ఏడుస్తుంటే నేను పాలు కలిపాను, మీరు పనుకోండి మా అని చెప్పి బాబుని అక్కడ నుంచి తన రూమ్కి తీసుకొని వెళ్ళిపోయింది చిన్ని. మొదట 2 రోజులు బాబుకు పాలు పట్టివ్వడానికి తనకి ఇబ్బందిగా ఉన్నా బాబు తన పాలు తాగి కడుపు నింపుకోవడం చూశాక చిన్నీలోని అన్ని ఇబ్బందులు దూరమయ్యాయి. ఇంటికి వెళ్ళిన బాలుకి మాత్రం నిద్ర పట్టలేదు. తనకు మనసుందని అది చిన్నీని చూసి రియాక్ట్ అయ్యాకే తెలుసుకున్న బాలు తన ఒంటి మీదకు వయసు వచ్చిందని ఈరోజు చిన్ని స్పర్శ తెలియజేయడంతో ఆ రాత్రి నిద్రకు దూరమయ్యాడు. ఇంట్లో వాళ్ళు ఏం పూజ చేసుకోరు కాబట్టి రామ్ కుటుంబం పిలుపు మేరకు బాలు వాళ్ళ అమ్మ రామ్ వాళ్ళ ఇంటికి వెళ్లారు. చిన్ని చీర కట్టుకుంటుందో లేదో అన్న ఎక్సైట్మెంట్ బాలు ఉండగా ఏంటో మొహం కలకలలాడుతోంది అంది పల్లవి వెటకారంగా. నా మొహం సంగతి నీకెందుకే, నీ మొహం చూసుకో, నిన్న ఏమో టిప్ టాప్ గా రెడీ అయ్యావు, ఈ రోజు ఇంకా జిడ్డు మొహం వేసుకునే ఉన్నావు, రెడీ అయితే కానీ నిన్ను చూడలేమన్నమాట అన్నాడు బాలు. బాలు అని రామ్ సీరియస్ గా పిలవడంతో నిజమే కదా అన్నా అని ఆగిపోయి బావా అన్నాడు బాలు. ఏంటిరా నిజం, చిన్ని రాలేదింకా రెడీ చేయడానికి అంది పల్లవి. నీ బొందే నీ బొంద, అలా పౌడర్లు పూసి లిప్స్టిక్ వేస్తేనే అందంగా ఉన్నట్లు కాదు, మొహాన ఒక బొట్టు కుంకుమ పెట్టి నీట్గా జడ వేసుకున్నా బాగుంటారు, నీ మొహంలో బొట్టు అసలు ఎప్పుడూ నాకు కనపడదు, స్టైల్ గా ఈ కాలంకి తగ్గట్టుగా ఉండడం తప్పు అనడం లేదు, చెవిలో కమ్మలు లేకుండా రెడీ అయ్యాక వేసుకోవచ్చని బొట్టు లేకుండా ఉండడం, ఆ జుట్టు చూడు పిచ్చిగా ముడివేసి రెడీ అయ్యేలోపు మొహాన ఒక బొట్టు పెట్టి చిన్న కమ్మలు వేసుకొని ఆ జుట్టుకి ఒక క్లిప్ పెట్టడం కష్టమైందా నీకు? ఈ ఇంట్లో నీతో పాటు 3 ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళే రోజైనా నీలాగా ఇంట్లో తిరుగుతారా? లేదు కదా, ఎందుకంటే ఆడపిల్ల నిండుగా రెడీ అయ్యి సంతోషంగా నట్టింట్లో తిరుగుతుంటేనే ఎవరికైనా నచ్చుతుంది, ఇలా ఉంటే కాదు. ఇకనైనా మారు పల్లవి, ఇవన్నీ రాంబావే నీకు చెప్పాలనుకున్నాడు, కానీ రాంబావ ఏం చెప్పినా నువ్వు అవని అక్కపై నిందలు వేస్తున్నావని చెప్పడం ఆపేశాడు. ఒకరిలా నిన్ను ఉండమని చెప్పడం లేదు, నువ్వంటావు కదా నేను మీకు నచ్చను వాళ్ళు నచ్చుతారని, రీజన్ ఇప్పుడైనా అర్థమైందా?
ఇక్కడున్న అందరికీ నీ మీద కోపం లేదు పల్లవి, నీకోసమే చెబుతున్నాం అన్నాడు బాలు పల్లవిని చూస్తూ. బాలు మాటలకి తన చుట్టూ ఉన్న వాళ్ళని చూసింది పల్లవి. శారద తల ఆరకపోవడంతో జుట్టు చివరన ముడివేసి మొహంలో గుండ్రటి బొట్టుతో కుంకుమతో ఉంటే, లక్ష్మి నీట్గా జడవేసి చేతి నిండా గాజులు సౌభాగ్యం ముట్టిపడేలా మొహం నిండా పసుపుతో ఉంది. చివరగా అవనిని చూసింది. పూజ పనుల్లో ఉందేమో, తలకి టవల్ కూడా తీయలేదు. మొహాన బొట్టు, పాపిటిలో కుంకుమ, చేతి నిండా మట్టి గాజులు ఎప్పుడూ అలాగే ఉంటాయి. మౌనంగా వెళ్ళిన పల్లవిని చూసి, ఎందుకురా తనలో మార్పు కోసం తన దృష్టిలో చెడ్డవాడివి అవుతావు అన్నాడు రామ్ బాలుని చూసి.